हाई फ्रेंड्स ఈ ఇయర్ సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయాయి. ఈ S25 అల్ట్రా వచ్చేసి ఇంకా ట్రోలర్స్ చేతికి అయితే వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే గనుక ఎంటర్టైన్మెంట్ అనే పని. వాళ్ళు పెట్టే ట్రోల్స్ మీమ్స్ చూసి మీరు ఎంజాయ్ చేయడం, కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం. మీరు కూడా మీమ్స్ ఇంకా ట్రోల్స్ చూస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే అలవాటు ఉంటే గనుక కామెంట్ లో చెప్పండి. हाई हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रियांका टेक न्यूज़। ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం S25 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే S24 అల్ట్రా తో కంపేర్ చేస్తే ఏ డిపార్ట్మెంట్ లో ఇంప్రూవ్ అయింది అనేది మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Galaxy S25 అల్ట్రా అని రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మరొక బాక్స్ ఉంది. దాంట్లో ఒకే ఒక పేపర్ ఉంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఉంది. సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. బాక్స్ ప్యాకింగ్ లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే వాడలేదండి. అండ్ ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కంప్లీట్ గా చూసి మీకు నచ్చితేనే డెఫినెట్ గా లైక్ చేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా టైటానియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. 8.2 mm థిక్నెస్ తో ఉంటుంది. 220 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ S Pen కూడా సపోర్ట్ చేస్తుంది. S24 తో కంపేర్ చేస్తే మొబైల్ యొక్క కార్నర్స్ అనేవి రౌండ్ గా కనిపిస్తున్నాయి. అండ్ బెజల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మొబైల్ సైజ్ కూడా కొంచెం చిన్నగా కనిపిస్తుంది. 6.9 inches డైనమిక్ 2x AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 2600 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అండ్ 2K రిజల్యూషన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఇంకా కాస్త బ్రైట్ గా ఉంది. OTT కంటెంట్ అంతా కూడా HDR లో అయితే చూడొచ్చు. ఈసారి అయితే మొత్తం కూడా ఫ్లాట్ డిస్ప్లేనే ఇచ్చారు. Snapdragon 8 Elite ప్రాసెసర్ 3 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 7 years అయితే అప్డేట్స్ ఇస్తారు. సిస్టమ్ తో కంపేర్ చేస్తే మాత్రం ఏ ఫీచర్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. Gemini అయితే ఈసారి చాలా ఇంప్రూవ్ చేశారు. యాపిల్ లో మనకి సిరి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుందో దీంట్లో ఏదడినా కూడా ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇకపోతే ఈ మొబైల్ లాంచ్ ఈవెంట్ లో AI అనే పదాన్ని 70 కన్నా ఎక్కువ సార్లు అయితే వాడారు. లైక్ ఏదైనా ఫ్యూచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది AI తో ఇలా వర్క్ చేస్తుంది, ఇది AI తో ఇలా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. సరే అయితే సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ మొబైల్ ని తయారు చేయడానికి AI అయితే చాలా ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరాలు ఉంటాయి. 2 కెమెరాలు ఏమో ఒకటే పని చేస్తాయి. మిగతా 2 కెమెరాలు ఏమో వేరు పనులు చేస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP. ఇది లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. చాలా మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. అండ్ 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసినా కూడా మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10 MP టెలిఫోటో లెన్స్ సెన్సార్. ఈ మెయిన్ కెమెరా ద్వారా ఫోటో తీస్తూ 2x దాటి ఇంకా అడిషనల్ గా వెళ్ళామంటే ఈ 10 MP టెలిఫోటో లెన్స్ యాక్టివేట్ అవుతుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటో షాట్స్ అన్ని కూడా బాగా తీసుకోగలుగుతారు. మీరు 3x దాటి ఇంకా జూమ్ చేశారంటే 50 MP టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. ఈ 50 MP టెలిఫోటో లెన్స్ ద్వారా 5x ఇంకా 10x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీయవచ్చు. ఎప్పుడైతే ఆప్టికల్ గా జూమ్ చేసి ఫోటో తీసామో ఆ ఫోటో క్వాలిటీలో లాస్ అనేది ఉండదు. ఇదే 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరాతో 100x వరకు డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. క్వాలిటీ అయితే కొంచెం తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి 100x జూమ్ చేసినా కూడా S25 అల్ట్రాలోనే ఫోటోస్ అనేది బాగున్నాయి. 4వ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్. దీని నుంచి ఫోటో క్వాలిటీ అయినా కూడా వీడియో క్వాలిటీ అయినా కూడా సూపర్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న 4 కెమెరాలు కూడా OS కి సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 12 MP. ఇది మాక్సిమం వచ్చేసి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇమేజ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఈసారి వీడియో క్వాలిటీలో కూడా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వీడియో డిపార్ట్మెంట్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఈ మొబైల్ లో వాడిన సెన్సార్స్ అన్ని కూడా సామ్సంగ్ వాళ్ళ సొంత సెన్సార్స్ అండి. అండ్ బెస్ట్ సెన్సార్స్ అయితే వాడుకున్నారు.
5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే 25 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 5 వాట్ వరకు ఓన్లీ ఇయర్ బడ్స్ అలాంటివి మాత్రమే ఛార్జ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీ సైజ్ కానీ ఛార్జింగ్ స్పీడ్ కానీ ఎలాంటి మార్పులు అయితే లేవు. లాస్ట్ టైం అల్ట్రాలో S Pen ద్వారా ఒక ఫ్యూచర్ అయితే ఉండేది. అదేంటంటే కెమెరా ఓపెన్ చేసి S Pen తీసుకొని దాని ముందు హారతి ఇచ్చేసి జూమ్ పెరిగేది, జూమ్ తగ్గేది. ఈసారి ఆ ఫ్యూచర్ తీసేశారు. బెస్ట్ ఫేస్ అనే ఒక ఫ్యూచర్ కూడా తీసుకొచ్చారు. మనం గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కళ్ళు మూసుకుంటే మనం ఫోటో దిగుతున్నప్పుడు చాలా ఫొటోస్ అయితే ఇది తీసుకుంటుంది. దాంట్లో మనం అందరము ఏ ఫోటోలో అయితే కళ్ళు ఓపెన్ చేసి ఉంటామో ఆ ఫోటోనే బెస్ట్ ఫోటోగా మనకు చూపిస్తుంది. ఇది ఇలాంటి ఫ్యూచర్ ని ఒప్పో మొబైల్లో కూడా చూసాను. దాంట్లో ఏంటంటే గ్రూప్ ఫోటో దిగినప్పుడు ఎవరైనా మూసుకుంటే ఇలా ఓపెన్ చేసేస్తుంది. బట్ దీంట్లో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, దాంట్లో బెస్ట్ ఫ్రేమ్ మనకు చూపిస్తుంది. మేజర్ గా అయితే ఈ చేంజెస్ అయితే కనిపించాయి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. ప్రైస్ విషయానికి వస్తే ఈసారి 12GB 256GB 12GB 512GB రెండిటికి కూడా ప్రైస్ ఒకే విధంగా ఉంది. 1,30,000 అయితే ఉంది. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి 4,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 1,26,000 కి వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ టైం తీసుకొచ్చిన ప్రైస్ కే ఈసారి కూడా తీసుకొచ్చారని అర్థమవుతుంది. ఈ మొబైల్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేశారు. ఇండియాలో మళ్ళీ సెపరేట్ గా లాంచ్ అనేది ఏమీ ఉండదు. ఆల్రెడీ ప్రీ బుక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి February 2nd డెలివరీ చేయడం స్టార్ట్ చేశారంట. మొబైల్ యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మరి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా జరిగిందంటారా లేదంటారా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మీ మనైంది అనుకోకండి, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి. అక్కడ ఆల్ వస్తుంది, అక్కడ నొక్కితేనే మన వీడియోస్ అన్ని కూడా మీకు వస్తుంటాయి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.